కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో నుండి 150వ కీర్తన 6వ వచనం చూద్దాం. 150వ కీర్తన 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల వాక్యంలో మీరుండి మాట్లాడండి. మహిమాగ్రత ప్రభావం మీకే నాయన. యేసునాథుని పేరిట ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. స్తుతి అనగా శ్లాఘించుట, గొప్ప చేయుట, ఘనపరచుట అని అర్థం. అసలు మానవుడు పుట్టించింది మానవుణ్ణి దేవునికి స్తుతి చెల్లించడం కొరకే మానవుణ్ణి దేవుడు సృజించాడు. ఎందుకనంటే దేవుడు స్తుతుల మీద ఆసీనుడు. ప్రియులరా, క్రైస్తవుల స్తుతి అనగా దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచటమే క్రైస్తవుల యొక్క స్తుతి. తమ్మును తాము తగ్గించుకొని ప్రేమతో దేవునికి మొక్కడమే స్తుతి. దేవునికి మొక్కడమే స్తుతి. స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయడం అనేటువంటిది మనకి తెలిసి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. అది స్తోత్రాలాపంలాగా కూడా చేయొచ్చు స్తుతిని. ఏంటి? యెహోవా నిస్సి నీకు వందనాలు, యెహోవా రఫా నీకు వందనాలు, యెహోవా షాలేం నీకు వందనాలు, యెహోవా ఈరే నీకు వందనాలు, యెహోవా ఎలోము నీకు వందనాలు. మరి ఈ రీతిగా ఇలాగన మనము దేవుని స్తుతించవచ్చు. అయితే ఒక వ్యక్తి దేవుని ఉన్నతంగా స్తుతించినప్పుడు అతడు దేవునితో ఉన్నతమైనటువంటి స్థితిలో సహవాసం చేస్తాడు. ప్రియులారా, దావీదు ఎప్పుడు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండేవాడు. అలాగనే దేవునితో కూడా నమ్మకస్తుడుగా, హృదయానుసారుడుగా ఆయనతో సహవాసం చేస్తూ ఉండేవాడు. దేవుని యొక్క సహజాతీతమైనటువంటి శక్తిని పొందుకోవడానికి స్తుతి అనేటువంటిది ఒక రవాణా సౌకర్యం లాంటిదిగా ఉంది. అంటే స్తుతించడం ద్వారా దేవుడు ప్రత్యక్షమవుతాడు. స్తుతించడం ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. స్తుతించబడుట ద్వారా దేవుడు మన విన్నపాలు ఆలకిస్తాడు. స్తుతి ఆరాధనలో చాలా క్రియలు మనకు దీనిలో ఇమిడి ఉన్నాయి. స్తుతిలో చాలా క్రియలు ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. స్తుతిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఆయన నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, వారి యొక్క చదువుల పట్ల, వారి ఉద్యోగాల పట్ల నాయన మీరు చేసిన మేలు ఎంతో గొప్పది. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. అలాగని నాకు సంభవించిన రోగమును బట్టి నన్ను నువ్వు స్వస్థపరిచావు ప్రభువా, అందును బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన అని మనకు దేవుడు జరిగించినటువంటి ఆ యొక్క గొప్ప పనిని బట్టి దేవుని మనము చేసిన మేళ్ళు కొరకు స్తుతించడం అనేది మొదటి విషయం. తర్వాత దేవుడు స్తుతించే స్థుతిలో
పాటలు పాడటం. ప్రియులారా, చక్కని స్వరాలతో దేవుని నామాన్ని గణపరచాలి. నువ్వు పాట పాడుతున్నప్పుడు ఆ పాట దేవునికి సముఖంలోకి వెళ్ళేటట్లుగా ఆత్మతో పాటలు పాడాలి. ఆత్మతో ఏదో పాట పాడుతున్నావు అన్నట్లుగా కాదు, కానీ దేవుడు నీ పాట వినేటట్లుగా నువ్వు చక్కగా దేవుల్లో లీనమై పాట పాడాలి. అలాంటప్పుడు దేవుడు మంచిగా స్తుతిస్తున్నట్లుగా లెక్క. వాద్యములు వాయించుట. ప్రియులారా, ఇది కొన్ని సంఘాలు వాయిద్యాలు అనేటువంటిది దాన్ని అంగీకరించవు. ఉదాహరణకి క్రీస్తు సంఘం లాంటివి, వాళ్ళ సంఘాల్లో వాయిద్యాలు ఉండవు. క్రీస్తు సంఘం అయితే వాయిద్యాలు పెట్టరు కాబట్టి అలాంటిది. తర్వాత నాట్యం చేయుట. కొంతమంది ఆత్మాభిషిక్తులై నాట్యం చేస్తుంటారు. దావీదు మాదిరి. దావీదు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన తన యొక్క ఆత్మవశుడై ఆయన నాట్యం చేస్తున్నప్పుడు మీకాలు ఆయన అంతఃపురం నుంచి చూసి పకపకా నవ్వింది. మరి పరిశుద్ధాత్మను అవహేళన పరిచింది. కనుకనే తన జీవితాంతం వరకు కూడా దేవుడు తన గర్భాన్ని మూసేశాడు, పిల్లలు కలగలేదు. పిల్లల ఆ రీతిగా నాట్యం చేయడం, చేతులెత్తుట. ఇప్పుడు చూడండి, ఆరాధన చేసేటప్పుడు కొంతమంది చేతులెత్తడం అంటే అర్థం ఏంటంటే, అయ్యా ఇదిగో నా సర్వస్వాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పి అర్థం. రెండు చేతులు పైకెత్తడం ద్వారా నీ అంతరంగాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పచెప్పి, అనగా దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నాయన నా సమస్త జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని అర్థం. తర్వాత ఇది కూడా స్తుతి కిందే లెక్క. తర్వాత కొంతమంది చక్క తప్పెట్లు కొడతారు. ఈ యొక్క తప్పెట్లు ప్లస్ చప్పట్లు కూడా పడతారు. ఇవి కొట్టుడు ద్వారా మరి కొంత నూతన ఉద్యమం వస్తుంది. దేవుని సన్నిధిలో ఒక ఘనమైనటువంటి ఆ చక్కని వాద్య సహకారం అందించబడుతుంది. మొదలగు విధానాలతో దేవుని నామము మరి స్తుతించబడుతుంది. మనం కూడా అలాగన స్తుతిస్తున్నాం. నిజమైన ఆరాధన అనేది యథార్థంతో కూడింది. ప్రియులారా, అదే కాకుండా హృదయపూర్వకమైంది నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన అనేటువంటిది ఎలాంటిది అంటే ప్రియులారా, యథార్థముతో కూడింది. మరి యథార్థవంతుడు అబద్ధం ఆడు, మోసాలు చేయడు, దుర్మార్గాలు చేయడు, ఒకరికి హాని చేయడు. అతని మాట కరెక్టు, అతని మనసు కరెక్టు. అతను ఏదైనా చెప్పాడంటే కరెక్ట్గా దాన్ని పాటించి ఆ మాటను అతను మరి ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. అది యథార్థవంతుని లక్షణం. కానీ యథార్థత లేనివాడు ఎన్నో మాటలు చెప్తాడు, కానీ ఒకరు కూడా నెరవేర్చడు. కాబట్టి యథార్థవంతుడు మరి దేవునికి ఇష్టడు. మరి అతని యొక్క స్తుతి కూడా యథార్థంతో కూడినదై ఉంటుంది. అది మరి చెల్లించేటువంటి ప్రతి స్తుతి కూడాను నీ హృదయంలో నుంచి రావాలి, నీ అంతరంగంలో నుంచి బయటికి రావాలి. నువ్వు పెదవులతో ఎంత స్తుతించినా దేవుడు నీ మనముని ఆలకించడు. పెదవుల నుంచి వస్తున్న స్తుతి దేవునికి అవసరం లేదు అసలు. ఆయన నీ హృదయం అడుగుతున్నాడు. కనుక నీ హృదయంలోంచి వెలువడుతున్నటువంటి, అంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నీ హృదయంలోంచి వస్తున్నది అయితే దేవుడు దాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తాడు. ప్రియులారా, యోహాను సువార్తలో ఒక మాట ఉంది, చూద్దాం. 4వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రియులారా, ఇక్కడ ఈ సంభాషణ అంతా ఏంటి అంటే సమరయ స్త్రీకిను యేసు ప్రభువుకు మధ్య జరిగిన సంభాషణ. ప్రియులారా, అయ్యా మరి అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ పర్వతాల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరమ్మా, నా మాట నమ్ము అంటున్నాడు. ప్రియులారా, అవును, మనకు ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ఆయన స్తుతించడానికి కానీ, ఆయన గణపరచడానికి కానీ, ఆయన ఆరాధించడానికి కానీ, ఆయన వాక్యం చదవడానికి బైబిల్ ఉండదు, ఆయన ఆరాధించడానికి మందిరం ఉండదు అమ్మా. ఆయన మరి ప్రార్థన చేయించుకోవడానికి సేవకులు ఉండరు. మరి భయంకరమైనటువంటి స్థితి రాబోతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆయన ఆరాధనలో లీనమైపోయి మరి స్తుతి ఆరాధన మన జీవన విధానంగా మారిపోవాలి. ఎందుకంటే స్తుతి చెల్లించుట యథార్థవంతులకు క్షోభస్కరం అంటున్నాడు. కాబట్టి స్తుతి చెల్లించటం అనేది మన జీవన విధానంగా మారిపోవాలి. స్తుతి చెల్లించడం అంటే ఏంటి? ప్రార్థించటమే, ఆయన్ని ఆరాధించటమే, ఆయన కొనియాడటమే, ఆయన నామాన్ని గొప్ప చేయడమే స్తుతి. కాబట్టి మరి ఎవరింట్లో అయితే ఎక్కువగా ఈ స్తుతి ఉంటుందో ప్రియులారా, అంటే ఎవరింట్లో ప్రార్థన ఉంటుందో, పాటలు ఉంటాయో, వాక్యం ఉంటుందో ప్రియులారా, మరి ఆ కుటుంబం గొప్పగా తేజరిల్లుతుంది. ప్రభువున్న గృహములలో ఆనంద సాగరమే, ప్రభువున్న గృహములలో ఆనంద సాగరమే, మనసా కొలువుమా ప్రభుని నామము, శిలువలో మృతి పొందే ప్రభు యేసు మన కొరకై. హల్లెలూయా. కాబట్టి స్తుతి ఆరాధన మన జీవితంలో, మన జీవన విధానంగా మారిపోవాలి. నేటి సంఘాల్లో మనం చూసినట్లయితే తరచుగా ప్రజలు స్తుతి ఆరాధనను సంఘములోనే వదిలేస్తున్నారు. వీళ్ళ సంఘానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. మరి సంఘంలోనే వాడు వదిలేస్తున్నారు. లేదా తమ తోటి క్రైస్తవులతో కలిసినప్పుడే స్తుతి ఆరాధన వాళ్ళకు గుర్తుకొస్తుంది. కొన్ని కుటుంబాలలో ప్రార్థన అనేది కూడా జరగడం లేదు. దేవాలయంలోకి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 6-7 రోజుల వరకు కూడా ప్రార్థన అనేది ఆ ఇంట్లో ఉండదు. కాబట్టి మరి స్తుతి లేని కుటుంబాలు మనం చూసినట్లయితే ఎలాంటిదంటే ఊపిరి లేని ప్రాణం లాంటిది. ప్రియులారా, కాబట్టి ప్రార్థన ఊపిరిగా స్తుతి చెల్లించటం మనకి ఎంతో మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధమైన ఆరాధనను ప్రభు ఎంత మాత్రము మెచ్చుకోడు. ప్రియులారా, మనము అనగా ఆరాధన కేవలము సంఘంలోనే చేసి మిగతాప్పుడు మెలకుండా ఉన్న ఆరాధన ఆయన ఎంత మాత్రము కూడా దేవుడు అంగీకరించడు. ఈ యొక్క స్తుతి అనేటువంటిది ఎప్పుడు కూడా మీ హృదయంలో ఉండాలి, మందిరంలో ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి. అన్ని రకాలుగా స్తుతి అనేది ఎప్పుడు కూడా నువ్వు చెల్లిస్తూనే ఉండాలి. కాబట్టి మరి నిజ క్రైస్తవుని యొక్క ఆరాధన తన జీవితంలో ఒక భాగమైపోవాలి. ప్రియులారా, అనుదినము తాను చేసేటువంటి పని ఆ ఉన్నటువంటి స్థలములోనైనా, ప్రయాణంలోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనము ఆరాధికులుగానే ఉండాలి.
అంటే ఏంటి? నువ్వు బస్సులో వెళ్తున్నావు కూర్చున్నంతసేపు నువ్వు ఒక్కరుగా కూర్చుంటే, లేదా ఒక్కదానిగా కూర్చుంటే ఆయన స్తుతించుకుంటూ ముందుకు సాగాలి ఆ బస్సులో. కొంతమంది పనిచేస్తున్న ఆడవాడు సైతము కొంతమంది పాటలు పాడుకుంటూ పనులు చేస్తారు. క్రైస్తవ పాటలు పాడుకుంటూనే పనులు చేస్తారు. క్రైస్తవ పాటలు పాడుకుంటూనే అన్నం కూర వండుతారు. క్రైస్తవ పాటలు పాడుకుంటూనే రకరకాలుగా వాళ్ళ హృదయంలో మరి ఆ స్తుతి అనేటువంటిది ఎప్పుడూ కూడా మరి గణపరిచే రీతిగా ఉంటుంది. 34వ కీర్తనలో 1వ వచనం చదవండి. 34 అది నేను ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్తుతిస్తాను, నిత్యము ఆయన యొక్క మాట నా నోట వెంటనే ఉంటది. అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఆయన నామాన్ని ఘనపరిచేవారు ఉన్నారు, ఎప్పుడు కూడా ఆయన స్తుతించేవారు ఉన్నారు, ఎప్పుడు కూడా ఆయన్ని ఆరాధించేవారు ఉన్నారు. ప్రియులరా, అయితే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏ ప్రదేశంలోనైనా సరే చక్కగా ప్రార్థన చేసుకుని స్తుతించి ఘనపరిచి ఆరాధించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ, వాళ్ళ మందిరంలో ఉన్నప్పటికీ, వాళ్ళ ప్రయాణంలో ఉన్నప్పటికీ, తాను చేస్తున్న పనుల్లో నిమగ్నమై ఉన్న వాళ్ళు చక్కగా మరి ఆ పాట పాడుకుంటూ చక్కగా ఆ పనులు, ఆ పాటల్లో ఆ పనులు కూడా వాళ్ళకి తెలియదు. చక్కగా దేవుని నామాన్ని కీర్తించుతూ స్తుతి చేసుకుంటూ ఉంటారు. దేవుని మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రశస్తమైన అభిషేకం అనేటువంటిది మన మీదకి దిగొస్తుంది. చూడండి ప్రియులారా, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి అభిషేకము మన మీదకి వస్తుంది. చూడండి, నువ్వు స్తుతించకపోయినా స్తుతించినటువంటి క్యాసెట్ ఎక్కడ పెట్టుకున్నా అది కూడా దీవెన. అంటే ఏంటి? స్తుతి అనేది దేనిలో ఉంది? పాటల్లో ఉంది, వాక్యంలో ఉంది, అమ్మా ఆరాధనలో ఉంది. తర్వాత మరి ఆయన్ని ప్రవచనాత్మకంగా ప్రవచించుట్లో కూడా స్తుతి ఉంది. కాబట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావు అంటే దేవుని యొక్క పాటలు మరి విన్నా, లేకపోతే వాక్యం విన్నా, ఆయన తట్టు నువ్వు తిరిగినా, నీ మనస్సు ఆలోచన యావత్తు దేవుని మీద పెట్టి ఏదైనా వాక్యం విన్నా నీవు దేవుని స్తుతించినట్టే లెక్క. ఎందుకనంటే ఆయన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, మరి మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క అభిషేకం అంట మన మీదకి దిగొస్తుందటండి. మన మీదకి అభిషేకము దిగొస్తుంది. ఆత్మాభిషేకముతో మనం నింపబడతాం. చూడండి, ఆరాధన చేస్తున్నప్పుడు ప్రియులరా దేవుడు అభిషేకాన్ని మన మీదకి దింపుతాడు. ప్రియులరా, ఆత్మాభిషేకముతో నింపబడిన నీవు అక్కడ నుంచుంటావే కానీ నీ హృదయము, నీ యొక్క శరీరము అలా నిలబెడుతుంది కానీ, అనగా నీ హృదయం అంతా దేవుని వైపు తిప్పుతావు. దేవుడు ఆయన పాడే పాటల్లో కానీ, చేస్తున్న ఆరాధనలో కానీ నమ్మకంతోనూ విశ్వాసంతోనూ నేను ఈ ఆరాధన చేసుకుంటూ ఉన్నాను కాబట్టి దేవుడు తన అభిషేకం నా మీదకి పంపి నన్ను ఎంతగానో తన యొక్క ప్రోత్సాహంతో నింపి ఆత్మతో నన్ను వాడుకుంటాడనేటువంటి ఒక పరిపూర్ణమైన విశ్వాసము లేదా నమ్మకంతో నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు మొత్తం మనసా వాచ కర్మిన ఇంద్రియానం ఆయన తట్టు నీ హృదయాన్ని తిప్పి ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది ఘనమైనటువంటి దేవునికి నీవు ఇచ్చే స్తుతి. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మరొక చెప్పాలంటే స్తుతి అనగా ఆయన్ని మరి ప్రశంసించుట మరి యాక్ట్ ఆఫ్ అడ్మిరేషన్. అంటే స్తుతి అనగా ప్రశంసించుట అని అర్థం. తర్వాత ఎక్సల్టేషన్ అంటే దేవుని యొక్క స్తుతి, దేవుని హెచ్చరించుట గుర్తుగా ఉంది. తర్వాత మరి టు ఆఫర్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవునికి
కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. స్తుతి అంటే ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. నీకు దేవుడు చేసిన మేళ్ళు, నీ పట్ల దేవుడు చూపుతున్న కృప, దేవుడు నీకు ఇస్తున్న ప్రతి ఒక్క ఈవి, దేవుడు చేసినటువంటి గొప్ప మేళ్ళు, దేవుడు అనగా నీకున్న రోగం, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్ల నుంచి తొలగించినటువంటి అనగా స్వస్థపరిచిన స్థితిలో నుంచి దేవునికి కృతజ్ఞార్పణగా చెల్లించటం. కాబట్టి టు ఆఫర్ గ్రేట్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. తర్వాత హైమ్ ఆఫ్ ప్రైజ్ టు గాడ్ అంటే దేవునికి నువ్వు ఒక స్తుతి పాట పాడడం. దేవునికి స్తుతి పాట పాడడం. స్తుతి పాట అనేటువంటిది చాలా అవసరం. పాటలు పాడటం. టు ప్రైజ్ గాడ్ పబ్లిక్లీ అంటే బహిరంగంగా ఉత్సాహంతో దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన కీర్తించుతూ అనగా దేవుని నామాన్ని పాడటం, ఇది స్తుతి. అనగా బహిరంగంగా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అనగా బహిరంగంగా ఆనందంతో ఉత్సాహంతో దేవుని నామాన్ని ఘనపరుస్తూ నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన స్తుతించటమే. తర్వాత ది ఆఫరింగ్ ఆఫ్ గ్రేట్ఫుల్ ఇన్ గాడ్ అంటే కృతజ్ఞార్పణతో స్తుతి చెల్లించటం. అనగా నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా దేవునికి కృతజ్ఞతే. ఎందుకనంటే దేవుడు ఎన్నో మన పట్ల గొప్ప కార్యములు చేశాడు. అయితే ఏమిటి ఇక్కడ దేవుని మనము ఎందుకు స్తుతించాలి? ప్రియులరా, దేవుణ్ణి అసలు మనం ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి అంటే సృష్టించబడినటువంటి మనం అందరము కూడా ఆయన సృష్టి అయి ఉన్నాం. సృష్టికర్తను స్తుతించటము అనేటువంటిది మన ప్రస్తుత కర్తవ్యం. మరి సృష్టికర్తను ఖచ్చితంగా ఆయన సృష్టికర్త, మనము ఆయన చేత చేయబడినటువంటి సృష్టి మనం. కాబట్టి సృష్టికర్తను, సృష్టి అయినటువంటి మనము స్తుతిస్తూ ఉండాలి. ఎవరైనా మీకు మేలు చేస్తే పిల్లరా, మీ నోటి నుండి మొట్టమొదటి వచ్చేటువంటి మాట ఏంటంటే థ్యాంక్స్ అండి అంటాం. థ్యాంక్స్ అండి అంటాం. ఏ చిన్న మేలు చేసినా థ్యాంక్స్ అండి అని చెప్పని అంటూ ఉంటాం. దేవుడు నీకు చేసిన మేళ్లకు తప్పక నీవు ఆయనకు కృతజ్ఞుడవై ఉండాలి. దేవుడు ఏదైనా నీకు మేలు చేస్తే నీ బిడ్డల పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, నీ పట్ల కానీ, నీకున్న ఉద్యోగోపాధుల పట్ల కానీ ఏదైనా మేలు చేస్తే ఆయనకి కూడా నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి. కొంతమంది దేవుడు చేసిన మేళ్ళకి ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టించుకుంటారు. ఏమండి, కృతజ్ఞత పిల్ల పాస్ అయిందనుకోండి ప్రార్థన పెట్టుకుంటారు. అనగా మరి తర్వాత ఏదైనా మరి ఉద్యోగం వచ్చిందనుకోండి ప్రార్థన పెట్టుకుంటారు. లేకపోతే తర్వాత కొంతమంది 6 నెలలు పెట్టుకుంటారు. గంగూరులో ఉంది, నెలకి ప్రార్థన పెట్టుకుంటారు. ఆమె శైలజ గారిని ఆమె అట్లాగే మరి పెట్టుకుని కొంచెం దగ్గర పిలుచుకొని అందరికీ ప్రతి నెల భోజనాలు వాళ్ళ దగ్గర వాళ్ళకి దగ్గర కనీసం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా 10 మంది అన్నా అవుతారు. కొంతమంది ఒకసారి వాళ్ళందరినీ పిలుచుకుంటారు. వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కుటుంబీకులందరినీ పిలుచుకొని చేస్తూ ఉంటుంది. ఎందుకని అని అంటే కృతజ్ఞత అనగా మనం పెట్టుకునేటువంటి కృతజ్ఞత మీటింగు అనగా ఆయనకి మనము థ్యాంక్స్ చెప్పడం అనమాట అండి. ప్రియులారా, మరి కొన్ని గృహాలలో అస్తమానం ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. దేవుని నామాన్ని ఘనపరుస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాలలో అనగా దేవుని నామాన్ని ఘనపరచు. ప్రియులారా, కాబట్టి అనగా దేవుడు నీకు చేసిన మేళ్లకు తప్పక నీవు ఆయనకు కృతజ్ఞుడవై ఉండాలి. మనము త్రాగే నీరు, నివసించే భూమి, పీల్చే గాలి, అనుభవించే సూర్యకాంతి, ఇవేవి కూడా మనం సృజించినవి కావు. అది దేవుని చేత సృజించబడ్డాయి. వాటన్నిటినీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు చూడండి,
దేవుని కృప చొప్పున మనం ఆలోచన చేస్తే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు తన కాంతిని ఇస్తున్నాడు. అంత కాంతి మనం పొందుకోవాలి అని అంటే అమ్మా ఎంత డబ్బు అయిపోయింది. ప్రపంచం అంతా కిందున్న సూక్ష్మజీవి కూడా ఆయన కాంతికి కనబడతా ఉంది. అంటే ఏంటి, మరి ఎంత డబ్బు ఖర్చు పెడితే మరి ఈ ప్రపంచం అంతా కాంతి వస్తుంది. ఆయన అయినప్పటికి కూడా ఆయన మనకి ఏం చేస్తున్నాడమ్మా, ఉచితంగా ఇస్తున్నాడు. అమ్మా ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? సూర్యుడికి ఎవరైనా డబ్బు కడుతున్నారా ఏంటి? ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. మరి ఇంత గొప్ప గాలి లేకపోతే దెబ్బకు చచ్చిపోతాం మనం. ఇంత మనకు కావలసినటువంటి ఆక్సిజన్, మంచి గాలి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ప్రియులారా, త్రాగేటువంటి మనం వాడుకునేటువంటి నీరు ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే క్యానలతో కొనుక్కొచ్చుకుంటున్నాం కానీ కొంచెం ఇదవుతుంది. కానీ చాలా మంది ఆ నీళ్ళే తాగుతున్నారు, భూమిలో ఉన్న నీళ్ళే తాగుతున్నారు. అసలు రూల్గా చెప్పాలంటే అదే ఆరోగ్యం. భూమి నుంచి వచ్చిన నీళ్ళే మనకు ఆరోగ్యం. ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చుకున్న నీళ్ళలో అయ్యే కలుపుతూ ఉంటారు కెమికల్స్. ప్రియులారా, మరి ఇవన్నీ కూడా మనం సృష్టించినవి కావు. ప్రభు వాటిని సృష్టించాడు, వాటిని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నేను బ్రతుకుతున్నానంటే నువ్వు ఇచ్చిన సూర్యుడు నాకు కాంతిని ఇస్తున్నాడు, చంద్రుడు నాకు చల్లదనాన్ని ఇస్తున్నాడు, అనగా భూమి నన్ను నడవనిస్తూ ఉంది, భూమి ద్వారా పంటలు పండించుకుంటున్నాం. అలాగనే గాలి ఇచ్చావు, గాలి ద్వారా మేము పీల్చుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, నీవిచ్చిన సముద్రాల ద్వారా మేము మరి మా కూరల్లో మంచి రుచి పొందుతున్నాం, ఉప్పు ద్వారా. ప్రభువా, నువ్వు ఒకటి కాదు, నువ్వన్నీ కూడా మంచి పండ్లను ఇస్తున్నావు, మంచి పశువుల ద్వారా పాలిస్తున్నావు. మాకు నువ్వు నువ్వు చేయనటువంటి అంటూ ఏమీ లేవు ప్రభువా. మాకు నువ్వు చేయనటువంటివి ఏమీ లేవు, అన్నీ నువ్వు చేశావు, కనుక నీకు వందనాలు ప్రభువా అని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఎవరో చేసిన వాటిని మనము వినియోగించుకుంటున్నాం. అలాంటప్పుడు వాటిని చేసిన సృష్టికర్తను స్తుతించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రియులారా, మానవుని యొక్క హృదయము నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని ఎవరు దాన్ని ట్యూన్ చేశారు? ప్రియులారా, తల్లి గర్భమందు మనల్ని రూపించింది ఎవరు? వీటన్నిటికీ కారకుడు సృష్టికర్తే. ఎవరైనా మీకు ఒక చిన్న గ్లాసుతో కొంచెం మంచినీళ్ళు ఇస్తే ప్రియులారా, మొట్టమొదటిగా ఆ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చిన వ్యక్తికి అమ్మా థ్యాంక్స్ అమ్మా, దాహం తీర్చావని చెప్పి మనము థ్యాంక్స్ చెప్తాం. అలాంటిది అనేక వనరులు నీకు ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించాలి. గాలిచ్చిన దేవుణ్ణి, అగ్నిచ్చిన దేవుణ్ణి, అమ్మా సముద్రాలు, పర్వతాలు, నదులు, కొండలు, లోయలు, జలచరాలు ఎన్నో, ఒకటేంటి ఆయన ఎన్నో ఇచ్చాడు. ఆయన ఎంతగా మనం స్తుతించాలి. ఒకవేళ మీరే ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయము పొందిన వ్యక్తి థ్యాంక్స్ అని చెప్పకుండా వెళ్ళిపోతే మీ మనసు ఎంత బాధపడతా ఉంటుంది. అనగా మనం ఎంత సహాయం చేసామే, కనీసం ఓ థ్యాంక్స్ అన్న కూడా చెప్పలేదు అని మనం ఎంత కృంగిపోయి వేసారిపోతూ ఉంటాం. మరి మీరు ఒక వ్యక్తిని పెంచి పెద్ద చేసి ఆ వ్యక్తికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ఆ వ్యక్తి అక్కర్లన్నీ కూడా తీర్చి ప్రియులారా, ఆ వ్యక్తిని ఒక ఉన్నత స్థానంలోనికి మీరు తీసుకువెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మీకు థ్యాంక్స్ చెప్పకుండా, కృతజ్ఞత లేకుండా మిమ్మల్ని దూషిస్తూ నేనెందుకు ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి, నాకేం మేలు చేశారు,
అని మాట్లాడుకున్నట్లయితే మరి ఆ వ్యక్తి పట్ల మనం ఎంత స్పందిస్తాం? చూడండి, మనం ఒక వ్యక్తిని పెంచి పెద్ద చేశాం, విద్యాబుద్ధులు నేర్పించాం, మంచిగా అన్ని చూసి అన్ని చేసినాక నువ్వు నాకేం చేసావులే అంటే మనసు ఎంత బాధపడుతుంది, చివుక్కుమంటది, ప్రాణం ఒక రకంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రియులరా, మరి అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు మన కొరకు అనగా సమస్తమును చేసినప్పుడు ఆయన్ని మనం స్తుతించాల్సినటువంటి బాధ్యత మనకుందనేటువంటి సత్యము మనము గుర్తెరగాలని ప్రభు పేట మీకు నేను మనవి చేస్తున్నాను. అందుకే వాక్యం ఇలాగా సెలవిస్తా ఉంది ప్రియులారా, ఏమనంటే నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తుతులను ప్రసురము చేయుదురు అంటున్నాడు దేవుడు. నేను అనగా ఎందుకు మానవుని సృజించాడు? అమర సృష్టి, మరి అయోమయ సృష్టి, నిరాకార సృష్టి, నర సృష్టి అనే సృష్టిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అంటే ఆయన స్తుతించడానికే. అసలు వాస్తవానికి దేవదూతలు ఆయన స్తుతించడానికి దేవుడు సృజించాడు. కానీ ఆ దేవదూతలే మరి ఆజ్ఞ మీరి తప్పు చేసి దేవుని నామాన్ని అగౌరవపరిచారు కనుక మానవులను దేవుడు సృజించుకున్నాడు. ఎందుకనంటే మానవులైన దేవుని నామాన్ని గణపరిచి స్తుతిస్తారు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనం నిర్మించుకున్నాడు. నిర్మించుకున్నావు యేసు నా దేహంబు నీ కోసమే, నా ప్రాణంబు నీ కోసమే, నా జీవంబు నీ కోసమే నిర్మించుకున్నావు యేసు నా దేహంబు నీ కోసమే. వెదకి చేరావు నీవు పడి ఉన్న నా చోటి, జీవమిచ్చావు నీవు తడియూరిన నాలోనికి. హల్లెలూయా ప్రియులారా, కాబట్టి ఆయన వెతికాడు, నిర్మించుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తుతులను ప్రసురము చేయుదురు. ఆయనకి పాపం మన మీద ఎంత విశ్వాసం ఉందండి. నేను సృజించిన నా జనులు నాకు ఏం చేస్తారంటున్నాడమ్మా? అమ్మా, నాకు స్తుతులను ప్రసురము చేస్తారంటున్నాడు. అంటే నా జనులు నన్ను స్తుతిస్తారు, ఆరాధిస్తారు, కొనియాడతారు, స్తోత్రిస్తారు, గొప్ప చేస్తారు, నా నామమును ఎంతో హెచ్చిస్తారని చెప్పి దేవుడు మన పట్ల ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆయన స్తుతించడానికి నిర్మించబడి ఉన్నాము గనుక మరి నిర్మించిన వారిని మనం స్తుతించాలి. ఆయన సృష్టికర్త, మనం సృష్టి అయి ఉన్నాం గనుక ఎవరైతే మనం నిర్మించారో, ఎవరైతే మనకు ఈ యొక్క మానవ జన్మించారో, ఎవరైతే ఈ ప్రాణాన్ని మనకి ఇచ్చారో, ఎవరైతే ఆత్మను మన హృదయంలో ప్రవేశపెట్టారో ఆ దేవుని యొక్క నామాన్ని స్తుతించబద్రమై ఉన్నాం. స్తుతించబడినది సృష్టికర్తను ప్రియులారా మనము స్మరించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి ప్రియులారా. కాబట్టి మనము దేవుని స్తుతించుట కొరకే మనము సృష్టించబడ్డాము గనుక ఆ స్తుతి అనేటువంటిది ఎప్పుడు కూడా మన పెదవుల మీద ఉండాలి. ఆయన ఆరాధించి, స్తుతించి, గణపరిచి ఆయన నామాన్ని గొప్ప చేసి ప్రభు కొరకు జీవించే యోగ్యమైన పాత్రలుగా దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.